హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ పర్టికులర్ వీడియోలో నీట్ పీజీ 2024కి సంబంధించి ఈ రోజున్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు ఆల్ ఇండియా కూడా రౌండ్ 1 అయిపోయింది. మనకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రౌండ్ 1 కన్నెర్కోట మేనేజ్మెంట్ కూడా రిజల్ట్స్ కూడా వచ్చినాయి. అండ్ నెక్స్ట్ ఆల్ ఇండియా కూడా రౌండ్ 2 ఉంటుంది. అదేవిధంగా తెలంగాణలో ఇప్పటివరకు స్టేట్లో రౌండ్ 1 అనేది కూడా కంప్లీట్ అవ్వలేదు. కాబట్టి ఆల్ ఇండియా కోట రౌండ్ 1 వర్సెస్ స్టేట్ రౌండ్ 1 అండ్ ఆల్ ఇండియా కోట రౌండ్ 2 వీటికి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్, మీకున్న డౌట్స్ అన్ని అర్థమయ్యే విధంగా ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేయండి. చాలా మంది చూసి వెళ్ళిపోవడం కాదు, మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నా లేదా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళని కూడా జాయిన్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు స్మార్ట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ అయితే డిజైన్ చేశాము, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళ కోసం. పర్టికులర్గా ఈ వెబ్సైట్ యూజ్ చేసుకొని మీరు అన్ని కట్ ఆఫ్ చెక్ చేసుకోవచ్చు. అండ్ మెరిట్ ఆర్డర్లో మీ ముందున్న ఎవరికి సీట్లు వచ్చినాయి, ఎవరెవరికి సీట్ రాలేదని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అవి ఎలా చెక్ చేసుకోవాలనేది నేను ఈ పర్టికులర్ వీడియోలో చెప్తాను. మీరు ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన చెక్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రజెంట్ మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రిజల్ట్ వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అసలు కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, అసలు కేటగిరీ వైజ్, కాలేజ్ వైజ్, బ్రాంచ్ వైజ్ అన్ని చూసుకోవాలనుకుంటే ఏపీ అలాట్మెంట్స్ కేటగిరీలోకి వెళ్ళి మీరు ఇక్కడ కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ కట్ ఆఫ్లోకి వెళ్ళినా పర్లేదు. కట్ ఆఫ్ ర్యాంక్స్ మార్క్స్లోకి వెళ్ళినా కూడా పర్లేదు. నేను ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి మీరు కంప్లీట్గా మీ యొక్క డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. 2024కి సంబంధించి నీట్ పీజీ అండ్ నేను డివిఎల్కి సంబంధించి, డర్మటాలకి సంబంధించి రౌండ్ 1 ఆల్ కాలేజ్ చూస్తున్నాను. ఆల్ కాలేజ్ అండ్ అన్ని క్యాస్ట్లకు సంబంధించి అండ్ నాన్ సర్వీస్ రిజల్ట్ వచ్చింది కాబట్టి నాన్ సర్వీస్ రిజల్ట్ అండ్ సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేస్తే మీకు ఇక్కడ కట్ ఆఫ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా? ఎక్కడెక్కడ కట్ ఆఫ్ వచ్చింది, ఎక్కడ వరకు వచ్చింది, మెరిట్ ర్యాంక్ ఏంటి, ఎక్కడ కట్ అయిపోయింది. మనకు కర్నూలు మెడికల్ కాలేజ్లో ఎక్కడ వరకు కట్ అయిపోయింది మెరిట్ ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత 1650. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఇవన్నీ కూడా మనకు కట్ ఆఫ్స్ అండి. ఓకేనా? ఎవరెవరికి ఏ మెరిట్ ర్యాంక్ వరకు, ఏ స్టేట్ మెరిట్ ర్యాంక్ వరకు, ఏ కాలేజ్లో ఎక్కడ వరకు కట్ అయింది, అక్కడ కేటగిరీ ఏముంది. ఓకేనా? ఏదైనా పర్టికులర్ కాలేజ్లో పర్టికులర్ క్యాస్ట్ ఉంటే ఆ క్యాస్ట్కి సంబంధించి ఎక్కడ వరకు కట్ అయింది అనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. లేదు సార్, నాకు కంప్లీట్ అలాట్మెంట్లు కావాలి, అలాట్మెంట్లో నేను ఒక్కొక్కరు చూసుకోవాలనుకుంటున్నాను, అలా అయినా పర్లేదు. ఏపీ మెరిట్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ మెరిట్లో నేను 2024 రీజన్ ఏయులో నేను 1 to 1000 మెంబర్స్ని టాప్లో ఉన్న ఓసీ వాళ్ళని ఫిల్టర్ చేస్తున్నాను. ఓసీ వాళ్ళని ఫిల్టర్ చేస్తే ఇందులో మనకు కంప్లీట్గా మీకు ఏంటంటే సర్వీస్, నాన్ సర్వీస్ రెండు వస్తాయి. ఓకేనా? సర్వీస్, నాన్ సర్వీస్ వస్తాయి. సర్వీస్ క్యాండిడేట్స్ మీ ర్యాంక్ ఇక్కడ ఎంటర్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే మీ స్టేట్ మెరిట్ ర్యాంక్ ఎంతవరకు ఉందో అంతవరకు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫ్రమ్ మెరిట్ అంటే 1 నుంచి మీ స్టేట్ మెరిట్ ర్యాంక్ అక్కడ వరకు మీరు ఫిల్టర్ చేసుకుంటే మీ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఒక్కొక్కరిని చెక్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇంతకు మించి ఫిల్టర్ చేయడానికి మనకు అవ్వదు అనమాట. ఒక్కొక్కరిని ఎలా చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు ఈ ఫస్ట్ క్యాండిడేట్ ఉన్నాడు. ఫస్ట్ క్యాండిడేట్ స్టేట్లో పార్టిసిపేట్ చేసిండా లేకపోతే ఎక్కడ సీట్ తీసుకున్నాడు, మీరు ఇక్కడ క్లిక్ చేయండి. ఓకేనా? ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ క్యాండిడేట్ అసలు స్టేట్లో పార్టిసిపేటే చేయలేదు, ఫస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు? మనకు నిమ్స్లో జనరల్ మెడిసిన్ వచ్చేసింది రౌండ్ 1లో. కాబట్టి ఈ క్యాండిడేట్ ఇంకా మనకు స్టేట్లో పార్టిసిపేట్ చేయరు. ఫస్ట్ రౌండ్లోనే స్టేట్లో సీట్ తీసుకోలేదంటే ఈ క్యాండిడేట్ ఆల్రెడీ మనకు నిమ్స్లో సీట్ తీసుకున్నాడు కాబట్టి ఇంకా స్టేట్లోకి రాడు. అంటే మెరిట్ లిస్ట్ నుంచి మనం డిలీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 50th క్యాండిడేట్ని తీసుకుంటున్నాను. సీరియల్ నెంబర్ 50లో ఉన్న క్యాండిడేట్. స్టేట్ మెరిట్ ర్యాంక్ 138, ఆల్ ఇండియా ర్యాంక్ 3118. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ క్యాండిడేట్కి ఎక్కడెక్కడ సీట్ వచ్చింది, అసలు ఈ క్యాండిడేట్ ఎక్కడా ఆప్షన్స్ పెట్టలేదు. మేబీ వీళ్ళ ర్యాంక్ అనేది టాప్లో రేడియాలజీ కానీ కొన్ని లిమిటెడ్ ఆప్షన్స్ పెట్టి ఉండొచ్చు. ఓకేనా? ఈ క్యాండిడేట్ సీట్ రాలేదు. అదేవిధంగా టాప్ 100 క్యాండిడేట్ని తీసుకుంటున్నాను. టాప్ 100 క్యాండిడేట్ని తీసుకుంటే ఈ క్యాండిడేట్కి సంబంధించి మీరు చెక్ చేస్తే ఎక్కడ సీట్ వచ్చింది అనేది క్లియర్గా అనిపిస్తుంది. ఎక్కడ వచ్చింది? ఎన్ఆర్విపి. ఓకేనా? ఎన్ఆర్ఐ వైజాగ్లో ఎక్కడ వచ్చింది? జనరల్ మెడిసిన్లో వచ్చింది, రౌండ్ 1లో వచ్చింది. ఓకేనా? ఏ కోటాలో వచ్చింది? జనరల్ మెడిసిన్, ఓసీ జనరల్ 29th ఆప్షన్లో సీట్ రావడం జరిగింది, అలాట్ అయింది. ఈ క్యాండిడేట్ రిపోర్ట్ చేశాడా లేదా నాట్ రిపోర్ట్కి వెళ్ళాలని మనకి ఎప్పుడు తెలుస్తుంది? రిపోర్టింగ్ 4th డిసెంబర్ వరకు ఉంది కదా, దాని తర్వాత తెలుస్తుంది. కాబట్టి నేను ఒక 150 క్యాండిడేట్ దగ్గర తీసుకుంటున్నాను. 150 క్యాండిడేట్ దగ్గర నేను ఫిల్టర్ చేస్తే ఈ క్యాండిడేట్కి స్టేట్లో వచ్చేసరికి జీవీపీ. ఓకేనా? జీవీపీ వచ్చేసరికి రేడియాలో వచ్చింది, రౌండ్ 1లో వచ్చేసింది. రౌండ్ 1లో వచ్చేసింది. ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత? 9218. ఓకేనా? రేడియాలజీ కట్ ఆఫ్ ఇదే. 9000 ప్లస్ వచ్చినా కూడా ఈ ఇయర్ సీట్ రావడం జరిగింది.
సో ఈ క్యాండిడేట్కి మేనేజ్మెంట్ కోటాలో ఆల్ ఇండియా కోటా రౌండ్ 1లో ఎక్కడ వచ్చింది? అమృత స్కూల్ ఆఫ్ మెడిసిన్లో వచ్చింది. సో ఏమొచ్చింది? రేడియో డయాగ్నోసిస్ వచ్చింది. అంటే వీళ్ళ టార్గెట్ ఏంటి? టార్గెట్ బ్రాంచే రేడియాలజీ. ఆల్ ఇండియా కోటా మేనేజ్మెంట్ కోటాలో గీతంలోనే తీసుకున్నారు అంటే స్టేట్లో ఈజీగా జీవీపీలో తీసుకుంటారు. ఓకేనా? ఇక్కడ సీట్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ రిపోర్ట్ చేస్తారని మనం ఈజీగా ఈ వెబ్సైట్ యూజ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా నేను 200 దగ్గర ఉన్న క్యాండిడేట్ చూస్తా ఉన్నాను. ఓకేనా? 200 దగ్గర ఉన్న క్యాండిడేట్ చూస్తే సో ఈ క్యాండిడేట్కి ఇక్కడ సీట్ అలాట్ అవ్వలేదు. ఎందుకు అలాట్ అవ్వలేదు అంటే 12,000 ర్యాంక్ వచ్చింది, ఆల్ ఇండియా ర్యాంక్. వీళ్ళకి సంబంధించి వీళ్ళ యొక్క టాప్ బ్రాంచ్ రేడియాలజీ కానీ డర్మటాలజీ కానీ అయి ఉంటుంది. సో అదేవిధంగా 228 దగ్గర తీసుకున్నాను. ఈ క్యాండిడేట్ ఎక్కడ వచ్చింది? జిఎంసిజి ఆప్తాల్లో వచ్చింది. ఓకేనా? ఆప్తాల్లో సీట్ రావడం జరిగింది. ఈ విధంగా మీ పైన ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ ర్యాంక్స్ ఏంటి, ఎక్కడెక్కడ సీట్ వచ్చింది, మీ పొజిషన్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను 12,000 ర్యాంకర్ చూపెట్టాను కదా, ఆ ర్యాంకర్కి సీట్ రాలేదు అంటే వాళ్ళు లిమిటెడ్ ఆప్షన్స్ ఓన్లీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వరకే పెట్టుంటారు. వాళ్ళు సెకండ్ రౌండ్కి వచ్చేసరికి ఎలా వెబ్ ఆప్షన్స్ పెడతారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ విధంగా వెబ్సైట్ యూజ్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. సో వెబ్సైట్కి మేము 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాము. visionupdate.in అనే వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి మీరు పేమెంట్ చేసి వెబ్సైట్ యాక్సెస్ అనేది తీసుకోవచ్చు. లేదు సార్ మేము పర్సనల్గా మీతో మాట్లాడాలి అనుకుంటున్నామంటే 7893947888 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మెంటర్షిప్ డీటెయిల్స్ చెప్తారు. దాని తర్వాత నా నెంబర్ ఇస్తారు, మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడవచ్చు. వెబ్సైట్ యాక్సెస్ అయితే డిజైన్ చేసాము, వెబ్సైట్ని డిజైన్ చేసాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, లేదంటే మీరు వదిలేసేయండి. సో ఈ రోజు ఇంపార్టెంట్ అప్డేట్ చూసినట్లయితే మనకు 27th వరకు ఉన్న ఆల్ ఇండియా కోటా రిపోర్ట్ అనేది 29th వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 రిపోర్టింగ్. దాంతోపాటు ఈ రోజు ఓకేనా, ఈ రోజు నుంచి 4th డిసెంబర్ వరకు ఓకేనా ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 రిజైన్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సో ఈ రోజు నుంచి 4th డిసెంబర్ వరకు సో మనకు రౌండ్ 1 ఏపీ కన్వర్ కోటా మీరు రిపోర్ట్ చేయడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 రిజల్ట్స్ కూడా ఇచ్చారు. సో సేమ్ మీరు ఈ డేట్ వరకు అయితే రిపోర్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఇవి ఈ రోజున్న అప్డేట్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి సో మీకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 సీట్ వచ్చింది, రిపోర్ట్ చేశారు. అదేవిధంగా ఏపీలో రౌండ్ 1లో కూడా సీట్ వచ్చింది. ఇప్పుడు మీరు ఏపీ రౌండ్ 1లోకి వచ్చి సీట్ తీసుకోవాలనుకున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సో మనకు రిజిగ్నేషన్ టైం ఇచ్చాడు కదా, ఈ రోజు నుంచి 4th డిసెంబర్ వరకు రిజిగ్నేషన్ టైం ఇచ్చాడు కదా. సో రిజిగ్నేషన్ టైం ఇచ్చాడు కాబట్టి మీరు ఏదైతే ఆల్ ఇండియా కోటా రౌండ్ 1లో సీట్ తీసుకున్నారో ఆ సీట్కి వెళ్ళి రిజైన్ చేయాలి. ఓకేనా? రిజైన్ చేయాలి. ఓకేనా? రిజైన్ చేసి వచ్చి మీరు స్టేట్లో జాయిన్ అయిపోండి. ఓకే, స్టేట్లో మీరు జాయిన్ అయిపోవాలి. సో స్టేట్లో జాయిన్ అయిపోయిన తర్వాత సరే ఇప్పుడు మరి ఏఐక్యూకి సంబంధించిన రౌండ్ 2 కూడా ఉంది కదా 4th డిసెంబర్ నుంచి అంటే సో ఏఐక్యూకి సంబంధించిన 4th డిసెంబర్ నుంచి జరిగే ఏదైతే మీకు ఉంటుందో మీకు రౌండ్ 2 జరుగుతుందో ఆ రౌండ్ 2 కూడా మీరు ఎలిజిబుల్. ఓకేనా? సో ఆ రౌండ్ 2 కూడా మీరు ఎలిజిబుల్. ఏఐక్యూ రౌండ్ 2 కూడా మీరు ఎలిజిబుల్. ఎందుకు ఎలిజిబుల్ అంటే మీరు ఏఐక్యూ రౌండ్ 1ని రిజైన్ చేసినప్పటికీ కూడా మీకు స్టేట్లో ఓకేనా స్టేట్ రౌండ్ 1లో బెటర్ కాలేజ్ వచ్చింది కాబట్టి సో ఇక్కడ జాయిన్ అయిపోయి మీరు ఆల్ ఇండియా కూడా రౌండ్ 2లో పార్టిసిపేషన్ అనేది చెయ్యొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏపీ రౌండ్ 1 రిపోర్ట్ చేసినా కూడా ఏఐక్యూ రౌండ్ 2లో మీరు మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు. సార్ ఇప్పుడు నాకు ఏఐక్యూ రౌండ్ 2లో ఒక సీట్ వచ్చింది. ఒక సీట్ వచ్చిందంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏపీలో మీకు ఏదైతే సీట్ వచ్చిందో ఆ సీట్ కన్నా బెటర్ ఆప్షన్స్ మాత్రమే మీరు ఏఐక్యూ రౌండ్ 2లో పెట్టాలి. అక్కడ మీకు బెటర్ కాలేజ్ వచ్చింది అనిపిస్తే మీకు ఏపీ రౌండ్ 1కు సంబంధించిన ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఉంటుంది. ఓకేనా? ఈ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ వచ్చేలోపు మీరు ఎప్పుడైనా రిజైన్ చేయొచ్చు. ఓకేనా? మీరు ఎప్పుడైనా రిజైన్ చేయొచ్చు. ఇక్కడ రిజైన్ చేసి వచ్చి మీరు ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో మీరు మళ్ళీ పార్టిసిపేట్ చేసి సీట్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే సార్ నేను ఇప్పుడు ఏపీ రౌండ్ 1కి సంబంధించి రిజైన్ చేశాను. ఓకేనా? రిజైన్ చేశాను. ఏఐక్యూ రౌండ్ 2లో నేను రిపోర్ట్ చేశాను. నేను ఏపీకి సంబంధించి రౌండ్ 2లో నేను పార్టిసిపేట్ చేయొచ్చా అంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది పార్టిసిపేట్ చేయొచ్చా లేదా అంటే లాస్ట్ ఇయర్ వరకు 2023 వరకు మాత్రం మీకు ఎలిజిబిలిటీ లేదు. ఓకేనా? మీకు ఎలిజిబిలిటీ లేదు. ఎందుకు లేదు అంటే రౌండ్ 2 రూల్ అనేది లాస్ట్ ఇయర్ వరకు ఉండేది. రౌండ్ 2 రూల్ ఉండడం వల్ల ఎవరైతే ఫ్రీ ఎగ్జిట్ ఓకేనా ఫ్రీ ఎగ్జిట్ అయిపోతారో వన్స్ మీరు రిజైన్ చేశారు అంటే మళ్ళీ స్టేట్లో రౌండ్ 2లో వెబ్ ఆప్షన్ పెట్టడానికి వీలు లేకుండా రూల్స్ అనేవి ఉండేవన్నమాట. రూల్స్ అనేవి ఉండేవి. అయితే ఈ ఇయర్ ఏంటంటే రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి అప్గ్రేడేషన్ ఇస్తామంటున్నాడు. ఓకేనా? రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి అప్గ్రేడేషన్ ఇస్తామని అంటున్నాడు.
సో రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి అప్గ్రేడేషన్ ఇచ్చినప్పుడు, ఓకేనా, రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి అప్గ్రేడేషన్ ఇచ్చినప్పుడు రౌండ్ 1 ఫ్రీ ఎగ్జిట్ అయిన క్యాండిడేట్లకు కూడా రౌండ్ 2 ఏపీ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. అది ఇస్తాడా లేదా అనేది మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే, ఏపీకి సంబంధించిన రౌండ్ 2 వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అందులో మెన్షన్ చేస్తాడు, ఓకేనా, అందులోనే క్లియర్గా మెన్షన్ చేస్తాడు. అప్పుడు మాత్రమే మీకు సో ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. కాకపోతే ఏపీ రౌండ్ 1 నుంచి మాత్రం రిజైన్ చేసుకొని ఏక్యూ రౌండ్ 2కి మాత్రం వెళ్ళొచ్చు. కానీ ఏక్యూ రౌండ్ 2 నుంచి ఏపీ రౌండ్ 2కి ఈ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ వరకు అయితే ఎలిజిబిలిటీ లేదు. సో ఈ ఇయర్ ఎలిజిబిలిటీ ఇస్తాడా లేదా చూడాలి. ఎందుకంటే వన్స్ రిజైన్ చేస్తే రిజైన్ అంతే, ఇంకా అక్కడ రిజైన్ అయిపోయారు చాలా మంది స్టూడెంట్స్. సో కాబట్టి ఈ ఇయర్ ఇస్తాడా లేదా, సో రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇవి ఏపీలో రౌండ్ 1 నుంచి ఏఐక్యూ రౌండ్ 2కి అండ్ ఆల్ ఇండియా కూడా రౌండ్ 1 రిజైన్ చేసి స్టేట్లోకి వచ్చి స్టేట్లో నుంచి ఆల్ ఇండియా రౌండ్ 2కి వెళ్ళొచ్చు, ఓకేనా. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మనకి ఎందుకంటే ఆల్ ఇండియా కూడా మనకు 4th నుంచి 9th డిసెంబర్ వరకు ఉంది రౌండ్ 2 అనేది. సో ఇక్కడ దీనికి రిజల్ట్ వచ్చేసరికి 12th డిసెంబర్ 28th డిసెంబర్ వరకు మనకు రిపోర్టింగ్ టైం ఉంది. సో దీని తర్వాతనే మనకు ఏపీలో మళ్ళీ రౌండ్ 2 అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనికన్నా బిఫోర్ ఏపీ రౌండ్ 1 కు సంబంధించిన రిజిగ్నేషన్ ఆప్షన్ అనేది ఇస్తాడు, ఓకేనా. రెసిగ్నేషన్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ రౌండ్ 2 నుంచి స్టేట్ లో కనుక రౌండ్ 3కి అప్గ్రేడేషన్ ఉంటే మీరందరూ కూడా ఏఐక్యూ రౌండ్ 2కి వెళ్ళి వచ్చి మళ్ళీ ఏపీ రౌండ్ 2లో కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. మళ్ళీ అవకాశం అనేది మీకు ఇస్తారు. తెలంగాణకు సంబంధించి సార్ ఇప్పటి వరకు తెలంగాణలో మనకు ఎలాంటి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు, ఈవెన్ మెరిట్ లిస్ట్ రాలేదు. ఆల్ ఇండియా కూడా రౌండ్ 1 అయిపోయింది, రిజిగ్నేషన్ అయిపోయింది. సో 4th డిసెంబర్ వరకు రిజిగ్నేషన్ ఉంది. సో మనకి ఇప్పటివరకు మెరిట్ లిస్ట్ కూడా రాలేదు. ఒకవేళ జరిగితే ఎప్పుడు జరగచ్చు అంటే, సో ఇక ఆల్ ఇండియా కూడా రౌండ్ 1 గురించి మర్చిపోండి, ఓకేనా. తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైతే మీరు ఆల్ ఇండియా కూడా రౌండ్ 1 రిపోర్ట్ చేశారో, సో మీరు మళ్ళీ ఆల్ ఇండియా కూడా రౌండ్ 2 అనేది మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ పార్టిసిపేట్ చేస్తే ఈ 4th డిసెంబర్ తర్వాత కనుక మనకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 రిజల్ట్స్ వచ్చే లోపు, ఓకేనా, ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 రిజల్ట్స్ వచ్చే లోపు స్టేట్ లో రౌండ్ 1 రిజల్ట్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారు. ఒకవేళ కోర్టు కేసు ఏదైతే ఉందో ఆ కోర్టు కేసు అనేది తేలితే, సో మీకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 రిజల్ట్ వచ్చే లోపు స్టేట్ లో రౌండ్ 1 రిజల్ట్స్ అనేవి ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో ఇలా ట్రై చేసినప్పుడు అప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ స్టూడెంట్స్ కానీ ఏఐక్యూ అంటే ఎంసీసీని, ఓకేనా, ఎంసీసీని రిక్వెస్ట్ చేస్తే, ఓకేనా, రిక్వెస్ట్ చేస్తే ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తే 11th డిసెంబర్ లోపు కనుక తెలంగాణ గవర్నమెంట్ రౌండ్ 1 రిజల్ట్స్ కనుక ఇవ్వగలిగితే అప్పుడు స్టూడెంట్స్ ఏమైనా రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ రిజైన్ టైం ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు. దాన్ని ఎక్స్టెండ్ అయితే చేయడం జరుగుతుంది. ఎక్స్టెండ్ చేసి అప్పుడు రిజైన్ చేసుకొని స్టూడెంట్స్ అందరూ స్టేట్ లో రిపోర్ట్ చేసుకున్న తర్వాత, సో ఇది ఒక 1 day or 2 day, ఓకే, 1 or 2 days మళ్ళీ మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఎక్స్టెండ్ చేసి రిజల్ట్స్ అనేవి అనుకున్న టైంకి రిలీజ్ చేస్తారు. ఇలా పాసిబుల్ అవుతుందా అంటే పాసిబుల్ అవుతుంది. కొన్ని స్టేట్స్ అనేవి అనుకున్న టైంకి ఎంసీసీతో ఫాలోఅప్ లో ఉండవు కాబట్టి కొన్ని స్టేట్ కి స్పెషల్ లాగా రిజైన్ టైం అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఇది యూజీలో జరిగింది, ఎవ్రీ ఇయర్ పీజీలో యూజీలో జరుగుతూనే ఉంటుంది. సో మనకు 2023లోనే ఈ రిజిగ్నేషన్ ఆప్షన్ అనేది ఆల్ ఇండియా కోటాలో ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి లాస్ట్ ఇయర్ ఛాన్స్ ఇచ్చారు. ఈ ఇయర్ 2024లో యూజీ వాళ్ళకు కూడా సేమ్ ప్రాసెస్ తెలంగాణలో జరిగితే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో కాబట్టి 11th డిసెంబర్ లోపు స్టేట్ లో రౌండ్ 1 వస్తే ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 రిజైన్ చేసి, సో ఇక్కడ అంటే ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అనేది లాస్ అవ్వకుండా సో స్టేట్ లో జాయిన్ అయిపోయి మళ్ళీ ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో వెబ్ ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు. ఇది అవకాశం ఉంటుంది. సార్ మరి ఒకవేళ ఇది పాసిబుల్ అవ్వకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాసిబుల్ అవ్వకపోతే అసలు ఇంత లేట్ అవుతుందా, 28th డిసెంబర్ వరకు తెలంగాణ గవర్నమెంట్ అంత టైం తీసుకుంటుందా అంటే అంత టైం తీసుకోకపోవచ్చు, ఓకే, అంత టైం తీసుకోకపోవచ్చు. సార్ ఒకవేళ ఇంత టైం తీసుకొని దీంతో పాటుగా ప్యారలల్ గా ఆల్ ఇండియా కోటా రౌండ్ 2తో పాటు స్టేట్ రౌండ్ 1 రిజల్ట్స్ అనేవి వస్తే ఎలా అంటే, సో అప్పుడు ఏదైతే జరుగుతుందంటే ఏఐక్యూ రౌండ్ 1 నుంచి ఏఐక్యూ రౌండ్ 2కి అప్గ్రేడ్ అయిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఏదైతే ఉందో అది కోల్పోవాల్సి వస్తుంది. సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీరు అక్కడ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పోగొట్టుకొని వచ్చి స్టేట్ లో రౌండ్ 1లో జాయిన్ అవ్వాలి. మళ్ళీ ఫ్రెష్ గా ఫీ కట్టుకొని ఏఐక్యూ రౌండ్ 3కి పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. ఇది తెలంగాణలో మాత్రమే కౌన్సిలింగ్ అనేది లేట్ అవ్వడం వల్ల. సో
సో ఇక ఆంధ్రప్రదేశ్లో అలాంటివి ఏమి ఉండవు. సో నెక్స్ట్ వీడియోలో ఆల్ ఇండియా కూడా రౌండ్ 2 నుంచి స్టేట్ రౌండ్ 2కి అండ్ స్టేట్ రౌండ్ 2 నుంచి ఆల్ ఇండియా కూడా రౌండ్ 3కి ఎలా స్లైడ్ అవ్వచ్చు అని చెప్పడానికి ట్రై చేస్తాను. సో కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి రూల్స్ రెగ్యులేషన్స్, తెలిస్తే ఈజీ, తెలియకపోతే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. 1-2 సార్లు చదవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇన్ఫర్మేషన్ బులెటిన్లు ప్రతి నోటిఫికేషన్ చదవడానికి ట్రై చేయండి, సో దట్ మీకు అర్థం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.